ఏదైతే ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త పరిశ్రమలు తరలిపోతున్నాయి అన్నటువంటి వార్తకి కౌంటర్గా వైసీపీ ప్రొజెక్షను విస్తరణ చేపట్టిన కంపెనీలు అపాచీ 820 కోట్లు, దివీస్ 2 కొత్త ప్లాంట్లు 1480 కోట్లు, కియా 400 కోట్లు, ఎకోహోమా 680 కోట్లు. అలాగే సెంచరీ ప్లైవుడ్ మొదటి ప్లాంట్ 2020 డిసెంబర్లో పెట్టాక మరో 2 ప్లాంట్లు నెలకొల్పుతోంది. మాండలీ చాక్లెట్స్ 1600 కోట్లు, ఆంధ్ర పేపర్ లిమిటెడ్ 4000 కోట్ల పెట్టుబడి, ఏటీసీ టైర్స్ లిమిటెడ్ 679 కోట్ల పెట్టుబడులతో విస్తరణ, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ 933 కోట్లు పెట్టుబడి. ఇకపోతే వీళ్ళు చెప్పేటువంటిది ఒక లూలు షాపింగ్ మాల్ చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ ఎదురుగా 680 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ పేరుతో లూలు గ్రూప్కి ఇచ్చారు. 2017లో లీజుకి తీసుకున్న లూలు సంస్థ 2019 నవంబర్ వరకు ₹1 కూడా చెల్లించలేదు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే అది ఆగిపోయింది అన్నటువంటి విషయాన్ని. అట్లాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బినామీ వ్యవహారాలు సెబీ 5 కోట్లు జరిమానా విధించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి 400 కోట్ల విలువ చేసిన 40 ఎకరాల భూమిని కేవలం 13 కోట్లకి చంద్రబాబు కట్టబెట్టారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పెట్టుబడి ప్రోత్సాహ కమిటీ దీని మీద తీవ్ర అభ్యంతరం తెలిపినా లెక్క చేయలేదు. ఫ్రాంక్లిన్తో భాగస్వామ్యం ఉన్న ఓ సంస్థ అధినేత చంద్రబాబుకి సంబంధించిన సామాజిక వర్గం వ్యక్తి కావడమే దీనికి కారణం. లోకేష్కి అత్యంత సన్నిహితుడైన ఆ వ్యక్తికి చెందిన సంస్థ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో కేవలం 10 ఎకరాల్లో ఉంటే ఇక్కడ మాత్రం 40 ఎకరాలు ఎందుకని అప్పుడు ప్రశ్నించిన చంద్రబాబు పెదవిప్పలేదు. ఇప్పుడు అదే ఆపుతున్నారు. ఇకపోతే సుమారు 29,000 కోట్ల విలువైన 6 డెట్ ఫండ్స్ని సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో భారత విస్తరణ కార్యక్రమాల్ని ఆపేసినటువంటి దానికి ఎందుకు లేదని రాస్తున్నది ఈనాడు. అట్లాగే హెచ్ఎస్బీసీ విశాఖ నుంచి హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందంటూ ఈనాడు కథనాలు వరుసగా ప్రచురిస్తుంది. వాస్తవానికి 2017లో కంపెనీ భారీగా అవకతవకలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు తమ కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టు 2018లోనే ప్రకటించింది. ఇందులో భాగంగా 3500 మందితో నిర్వహిస్తున్న విశాఖతో పాటు చెన్నై, కోల్కతా సంస్థల కార్యాలయాలను మూసేసింది. ఇదే భవనంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రపంచ స్థాయి బీపీఎం సంస్థ WNS గ్లోబల్ సర్వీసెస్ 3500 మందితో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే దాన్ని ఇక్కడ వీళ్ళు కావాలని దాచేస్తున్నారు. పోతే అదానీ డేటా సెంటర్ చంద్రబాబు హయాంలో వచ్చే 20 ఏళ్ళలో అదానీ డేటా సెంటర్ కోసం 70,000 కోట్లు పెట్టుబడి పెడతామని అప్పట్లో ఒప్పందం చేసుకుందని ఈనాడు రాసింది. నిజానికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 ఏళ్ళు అంటే చాలా సుదీర్ఘ సమయం. అప్పటికే సాంకేతిక పరిజ్ఞానాలు పెనుమార్పులు వస్తాయి కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఎంత వాస్తవ పెట్టుబడి పెడతారో DPR ఇవ్వాల్సిందిగా కోరితే దాని ప్రకారం 5 ఏళ్ల కాలానికి 21,844 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా ఇప్పటికే పనులు మొదలుపెట్టింది. ఇప్పుడు అదానీ డేటా సెంటర్ని వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో అభివృద్ధి చేస్తుంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. అట్లాగే అమర్ రాజా బ్యాటరీస్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కి చెందినటువంటి కంపెనీ చిత్తూరులో అలాగే ఉంది, ఎక్కడికి పోలేదు. ఆ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల వలన చుట్టుపక్కల గ్రామాల నీరు కలుషితం అవుతోంది. సరి చేసుకోవడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీస్ ఇస్తే హైకోర్టు కూడా సమర్థించింది. అమర్ రాజా వాళ్ళ విస్తరణలో భాగంగా తెలంగాణలో కూడా మరో కంపెనీ మొదలు పెడతామని చెప్పారు. హెరిటేజ్ కూడా అనేక రాష్ట్రాలు ఉంది కదా అంటూ వీళ్ళు రైట్ చేసుకొస్తున్నటువంటిది. ఓవరాల్గా చూస్తే బాబు హయాంలో 60,000 కోట్ల పెట్టుబడులు వస్తే 2 ఏళ్ళు కరోనా ఉన్నప్పటికీ జగన్ పాలనలో 70,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 2023 మార్చిలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మొత్తం 13 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరిగితే ఏడాదిలో 2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. దాదాపు 4 రెట్లు పెరిగిన స్టార్టప్ కంపెనీల సంఖ్య అంటూ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇచ్చినటువంటి నివేదికని వీళ్ళు రైట్ చేస్తున్నారు. ఇదివరకు 586 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.